హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే టొమాటో మసాలా కర్రీని డాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. నేను చేసే ఈ టొమాటో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టొమాటో మసాలా కర్రీ రైస్లోకి కానీ, పులావ్లోకి కానీ, బిర్యానీలోకి కానీ అద్దిరిపోద్ది. సో ఈ టొమాటో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక బిర్యానీ ఆకు, 4 ఎండుమిర్చి, ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత వీటిని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టొమాటో ముక్కలు మగ్గేంత వరకు ఒక 4 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా, మనకి ఇక్కడ టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు కూర అడుగంటుకోకుండా ఒకసారి గరిటతో బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపోయేంత 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కూరని కలిపేసుకోండి. ఇప్పుడు గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు మరో 4 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, మనకి ఇక్కడ గ్రేవీ అనేది దగ్గర పడిందండి. చివరగా కొత్తిమీర కూడా వేసుకొని 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే డాబా స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే టొమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసే ఈ టొమాటో మసాలా కర్రీ సింపుల్గా చేసిన సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్గా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా టొమాటో మసాలా కర్రీ ఈజీగా దాబా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో. ఈ టొమాటో మసాలా కర్రీ రైస్లోకి కానీ, పులావ్లోకి కానీ, బిర్యానీలోకి కానీ అద్దిరిపోద్దండి. సో డెఫినెట్గా గ్రేవీగా కావాలి అనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.